నమస్తే అండి, నేను మీ కళ్యాణిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు పూరీలోకి ఒక మంచి రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే కాలీఫ్లవర్ బొంబాయి చట్నీ. పూరీ చేసుకొని ఇలా వేడివేడిగా కాలీఫ్లవర్ బొంబాయి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అసలు కాలీఫ్లవర్ పీసెస్ కూడా సూపర్గా ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లో నేను 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి జల్లించి అయితే తీసుకుంటున్నాను. జల్లించండి, ఏదైనా పిన్స్ అవి ఉంటే అక్కడే ఉండిపోతాయి. కొద్దిగా నీళ్ళు వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి. ఫస్ట్ కొద్దిగానే వేయండి, ఎక్కువ వేసేసామంటే ఉండలు కడతాయి. కొద్దిగా వేసి మిక్స్ చేసామంటే ఉండలు అనేది కట్టవన్నమాట. కొంచెం గట్టిగానే తయారవుతుంది శనగపిండి. మనం ఫస్ట్లోనే నీళ్ళు వేసేసామంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టే ఛాన్స్ అస్సలు ఉండదు. స్పూన్తో అయితే బాగా మిక్స్ చేశాను కదా, ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చిన్న గ్లాస్తో నీళ్ళు తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. హాఫ్ గ్లాసు ఫస్ట్ వేయండి, హాఫ్ గ్లాస్ తర్వాత ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెడుతున్నాను. అందులో ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న కాలీఫ్లవర్ శనగపిండి పట్టి ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. రెసిపీకి తగ్గ ఒక గరిటె వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 చీలికలుగా కట్ చేశాను. అలా చేయడం వల్ల కారం అనేది బాగా వస్తుంది. నేనైతే 5 పచ్చిమిరపకాయలు వేసాను, 2 చీలికలుగా కట్ చేసి వేసాను. తర్వాత గుప్పుడు వరకు పచ్చికరివేపాకు, ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన వెంటనే కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2 నిమిషాల పాటు వేడి నీళ్ళలో ఉంచాను. ఏదైనా క్రిములు ఉంటే పోతాయనేసి అయితే నేనేం ఉడికించలేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళలో వేసి తర్వాత తీసేసాను. ముందే ఏం ఉడికించలేదు. ఇప్పుడు ఉడికించుకోవాలి మనం బొంబాయి చట్నీలో. ముందే ఉడికించామంటే ఆ ఫ్లేవర్ అనేది బొంబాయి చట్నీకి పట్టదనమాట. ఈ విధంగా అందులోనే ఉడికించామంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే బాగుంటుంది. కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. నేను ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఒక కాలీఫ్లవర్లో ఒక సగ భాగం వేసుంటాను. ఈ విధంగా మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు 2 వేగిపోయాయి కదా. ఈ విధంగా కంపల్సరీ వేయించుకుంటే కాలీఫ్లవర్ అనేది మనకి ఇక్కడే ఒక 50% వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత నేనైతే ఒక 4 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. మనమేమి కాలీఫ్లవర్ ఉడికించుకోలేదు కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు ఆ మాత్రం పడతాయి. 4 గ్లాసుల నీళ్ళు వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసి గ్యాప్ ఉంచి మూత పెట్టండి, పొంగిపోకుండా ఉంటుంది. మూత అలానే పెట్టేశారంటే పొంగి కింద పడుతుంది. కొంచెం గ్యాప్ ఉంచారంటే ఉడుకుతుంది, పొంగి కింద పడకుండా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఒక 4 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకున్నాను. మనకి ఒక 80% అయితే ఉడికిపోయాయండి కాలీఫ్లవర్ ముక్కలు. ఆ టైంలో మనము కలిపి ఉంచుకున్న శనగపిండిని వేసేయాలి. ఒక చేతితో వేసుకుంటూ ఒక చేతితో మిక్స్ చేస్తూనండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అంతగా బాగుండదు, తినేటప్పుడు ఉండలుగా వస్తాయన్నమాట. ఒక చేతితో బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగైతే కదపండి. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు శనగపిండి బౌల్ ఉంది కదా, అందులోనే కొద్దిగా పసుపు వేసేసి ఒక 8 నుండి 9 స్పూన్స్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఒకసారి పసుపు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోనే వేసేయండి. పసుపు ఇప్పుడు వేయడం వల్ల కాలీఫ్లవర్ బొంబాయి చట్నీ మంచి కలర్ అనేది ఉంటుంది. ఫస్టే వేసామంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకనేసి అయితే ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇలా చూడండి, వేసిన వెంటనే స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే మొత్తం కలిసిపోతుంది. 80% మనము కాలీఫ్లవర్ని ఉడికించుకున్నాము, మిగతా 20% ఇప్పుడు ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ బొంబాయి చట్నీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆ కాలీఫ్లవర్ 20% ఉడికేలోపు మన శనగపిండి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఏం పచ్చి వాసన ఉండదు, ఇంకా బాగా జ్యూసీగా స్పైసీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి అయితే చూపిస్తున్నాను. నేనైతే ఒక 5 నుండి 6 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఉడికిపోయాయండి కాలీఫ్లవర్ ముక్కలు కూడా, శనగపిండి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, కాలీఫ్లవర్ బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ కాలీఫ్లవర్ బొంబాయి చట్నీ పూరియే కాదండి, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను.
కాలీఫ్లవర్ బొంబాయి చట్నీలో ఫైనల్గా ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొత్తిమీర వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చిన చపాతీతో కావచ్చు లేదా పూరితో కావచ్చు వేడి వేడిగా ఇలా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఆ రోజు ఇంకా కొద్దిగా మిగిలి ఉంటే నేను రైస్లోకి తిని చూసాను, అలా కూడా భలే ఉందండి. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఒకసారి రైస్లో కూడా ట్రై చేయండి, కొత్తగా చాలా బాగుండదు డిఫరెంట్ టేస్టీతో. అంతే అండి, నేనైతే పూరి చేశాను. ఆ రోజు పూరి చేసి ఈ కాలీఫ్లవర్ బొంబాయి చట్నీ చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఆవురమని తినేశారు. చాలా బాగుంటుందండి. మీరు ఈ రెసిపీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు బొంబాయి చట్నీలో పొటాటోను వేసుకుంటాం కదా, ఇలా కాలీఫ్లవర్ కూడా వేసి చూడండి, మీకు ఒక కొత్త రెసిపీ అయితే తెలుస్తుంది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.